యుద్ధం కారణంగా ఇంకా చాలా వాటికి మనం సిద్ధపడాల్సి ఉంటది. ధరల పెరుగుదల వస్తది ఇక రాబోయే రోజుల్లో. ఇప్పుడేంటంటే ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే ఈ ట్రిప్పు చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఒక రకంగా లిబరల్‌గా ఉన్నాం ప్రశాంతంగా. ఇదివరకైతే గనక యుద్ధం సందర్భంలో నాకు బాగా గుర్తు గల్ఫ్ దేశాల యుద్ధం వచ్చినటువంటి సందర్భంలో వెంటనే పెట్రోల్ పెరిగిపోయేది. రాత్రిపూట పెట్రోల్ బంకులు ఉండేది గాదు. గ్యాస్ అంటే అప్పటికి తక్కువే. కిరసనాయిల్‌కి కూడా ప్రాబ్లమ్ వచ్చింది. కిరసనాయిల్ రేట్లు పెంచేశారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు. అప్పుడు గూడా ఇట్లాగే మాట్లాడారు. ఇయన్నీ. మనకి వాస్తవంగా హార్ముజ్ జలసంధి నుంచి వచ్చేదాని కాకుండా వేరు వేరు రూట్లు గూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ టైంలో కావాలని చేస్తారు. ఈవెన్ భారత నౌకల్ని భారత జెండాతో ఉన్న నౌకల్ని ఎలౌ చేస్తామని ఇరాన్ గూడా చెప్పింది గదా! ఏం అబ్జెక్షన్ లేదని. అయినా సరే మనకిక్కడ పానిక్ క్రియేట్ చేస్తారు. ధరలు పెంచేస్తారు. వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడు గ్యాస్ ఆగిపోవడం వల్ల హోటళ్ళు ఆగిపోయాయి. హోటళ్ళు ఆగిపోవడం తర్వాతన రేపు పొద్దున నిత్యావసర వస్తువులు ఇప్పుడు మనకి అదేది స్వీట్ షాపులు ఇట్లాంటి వాళ్ళవి కూడా అయ్యి పెరిగిపోతాయి రేపు పొద్దున రేట్లు. ఎందుకంటే వాళ్ళు గ్యాస్ బ్లాక్‌లో ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటది కదా! అయి కూడా మరి ప్రతిదానికి గ్యాస్ కావాల్సిందే కదా! అట్లాగే గ్యాస్‌కి సంబంధించి ఇప్పటికొచ్చినటువంటి సంక్షోభాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఓ పక్కన ప్రభుత్వం చేస్తున్న బ్లాక్ నడుస్తూనే ఉంటుంది. ఇవి కాకుండా బంగారం, వెండి లాంటివి ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంటది. ఈ సిట్యుయేషన్‌లో డిమాండ్ వాటికే ఎక్కువ ఉంటుంది. ఇక ఆయిల్స్ ధరలు కూడా పెరిగేటటువంటి పరిస్థితి. అంటే ఒక పానిక్ మోడ్‌లో ఉన్నప్పుడు ప్రతిదీ ఈ కారణాన్ని చెప్పి బట్టల ధరలు పెంచేస్తా ఉంటారు. అన్నీ ఇక ఆ వంకే చెప్తుంటారు. జాగ్రత్తగా ఉందాం. అవసరమైనంత వరకే ఖర్చు పెడదాం. మన దగ్గర 10,000 ఉందంటే 4,000 ఖర్చు పెట్టి 6,000 దాచుకుందాం. లేకపోతే రాబోయే రోజులు ఇంకా ఈ యుద్ధం గనక ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా మనకి నష్టాలొస్తాయి. ఉద్యోగాలకు ఇబ్బందులవుతాయి. మనోళ్ళు విదేశాల్లో అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు కోల్పోయి వెనక్కొచ్చే పరిస్థితి ఉంటది. వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం రావచ్చును. కాబట్టి అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.